హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు దేవీజీ ఛానల్. ఈరోజు మా కర్రీ వచ్చేసి మెంతికూర టమాటా ఫ్రైకి కావాల్సినవి చూసేద్దాం. 2 కట్టలు మెంతికూరని అయితే ఇలా తీసి శుభ్రం చేసుకుని ఇలా పెట్టుకోవాలి. అలాగే ఒక ఆనియన్స్, ఒక టమాటా, 5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకొని స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించుకుని సరిపడా ఆయిల్ వేసి ఫస్ట్ ఈ మెంతికూరను అనేది వేయించుకోవాలి. ఇలా చూడండి బాగా కలుపుకుంటూ ఇలా ఈక్వల్గా కలుపుకుంటూ ఇలా ఫ్రై అయిన తర్వాత సెపరేట్గా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ అదే గిన్నెలో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకుని ఇంకా పోపు దినుసులను వేసి వేయించుకోవాలి. చూడండి ఇలా నెమ్మదిగా వేయించుకున్న తర్వాత మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుని ఇలా అన్ని ముక్కలు వేసుకున్న తర్వాత కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూను అల్లం పేస్ట్ వేసి ఈ ఆనియన్స్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్లో అల్లం పేస్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేది మాడిపోకుండా దాంట్లోకి కలిసిపోయి ఎగిపోతుంది. అలాగే అల్లం పేస్ట్ కూడా స్మెల్ అనేది రాదు. చూడండి ఇలా ఈక్వల్గా కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని వేయించుకోవాలి. స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుని ఇలా చేసుకోవాలి. మంట తక్కువలో పెట్టుకుని చేసుకోవాలి, మరి ఎక్కువ పెట్టొద్దు. చూడండి ఇలా ఆనియన్స్ వేగిపోయినాయి కదా, ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మెంతికూరను కూడా వేసుకుని ఇలా ఈక్వల్గా వేయించుకోవాలి. చూడండి 2 కలిసి మళ్ళీ బ్రౌన్ కలర్గా వేగిపోయినాయి కదా, ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని ఇలా కలుపుకుంటూ వేయించుకుంటూ స్లోగా వేయించుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపుని, 1 స్పూన్ సాల్ట్ని వేసుకుని వేయించుకోవాలి. చూడండి ఇలా వేసి కలుపుకుంటూ అంతా ఈక్వల్గా కలిసేటట్టు కలుపుకుంటూ టమాటా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు 1 స్పూన్ కారము మరియు సరిపోదనుకుంటే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుని ఇలా వేయించేసుకోవాలి. చూడండి ఎంతో కలర్ఫుల్ అయిన మెంతి కూర ఇంకా టమాటా ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఈ వీడియోని సపోర్ట్ చేస్తూ కామెంట్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్. ఎంతో ఈజీగా తయారు చేసుకునే మెంతి టమాటా